ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం 28వ అధ్యాయం. సజ్జన సన్నుత మునిజన వందిత సాయిరాం. ఆత్మజ్ఞానానికి పూర్ణుడైన సద్గురువు యొక్క అనుగ్రహము అవసరం. శ్రీ సాయి చెప్పిన తమ గురుసేవా వృత్తాంతము దీనికి తార్కాణము. కేవలం తమ ఇష్టదేవతనే ఉపాసించిన రామకృష్ణ పరమహంసను తోతాపురి అనే జ్ఞానిని ఆశ్రయించమని జగన్మాతయే ఆదేశించింది. శ్రీమన్నారాయణుడు తనను ధ్యానించే రేగేతో సాయిబాబాను ఆశ్రయించమని చెప్పాడు. సప్తశృంగీదేవి తనను ఆశ్రయించిన పూజారితో కూడా అలానే చెప్పింది. అందుకే శ్రీకృష్ణుడు కూడా ముముక్షువులు తత్వదర్శి అయిన మహనీయుని శరణు పొంది సేవించాలని భగవద్గీత 4వ అధ్యాయం 34వ శ్లోకంలో చెప్పాడు. ఈ పరమ రహస్యాన్నే రమణ మహర్షి వంటి మహనీయులు కూడా చెప్పారు. శ్రీ సాయిబాబా ప్రపంచంలోని వివిధ మతాలకు చెందిన మహాత్ముల కూటమికి సామ్రాట్ అని శ్రీ మెహర్ బాబా కీర్తించారు. అంతేకాదు, పూర్ణ దత్తాత్రేయ స్వరూపి అయిన శ్రీ అక్కల్కోట మహారాజ్, శ్రీ ధునీవాలా దాదాగార్ల నుండి సామాన్య సాధువుల వరకు అందరూ తమ రూపాలేనని భక్తులకు అనుభవం ఇచ్చారు. ఈ కారణంగా వారు సశరీరులై ఉండగానే సాయిని ఎందరో మహనీయులు ఎంతగానో కీర్తించారు, గౌరవించారని గుర్తించడం ఎంతో అవసరం. ఒకరోజు సాయి అక్కడున్న భక్తులతో అకస్మాత్తుగా ఆ దిగంబరి వస్తున్నాడు అన్నారు. అదెవరి గురించో భక్తులకు అర్థం కాలేదు. కొద్దిసేపటికి బూటీతో కలిసి షేగాన్ నివాసి అయిన శ్రీ గజానన్ మహారాజ్ వచ్చారు. ఆయన మసీదు ప్రవేశించక ముంగిటనే కొద్దిసేపు కూర్చున్నారు. ఒకరు చూసినప్పుడు ఒకరు చూడకుండా శ్రీసాయి వారు ఒకరినొకరు మౌనంగా కొంతసేపు చూసుకున్నారు. తర్వాత శ్రీ గజానన్ షిరిడీ వీధులలో కొంతసేపు తిరిగి తర్వాత వెళ్ళిపోయారు. ఎన్నడూ ఏ మహనీయుల దర్శనానికి వెళ్ళని శ్రీ గజానన్ షిరిడీ రావడమే వారు శ్రీసాయికి అర్పించిన జోహార్లు. అలానే శ్రీ ధునీవాలా దాదా గారికి ప్రథమ శిష్యులు, ఆ గురుపీఠానికి వారసులు అయిన చోటే దాదా అను సిద్ధపురుషులు కూడా సాయి దర్శనానికి కాకాసాహెబ్ దీక్షిత్తో కలిసి వచ్చారు. అప్పుడు సాయి కన్నులు మూసుకొని మౌనంగా కూర్చున్నారు. వారి ఎదుట కుడివైపుగా చోటేదాదా గారు కొద్దిసేపు ఆయనకేసి మౌనంగా చూస్తూ కూర్చుని తర్వాత వెళ్ళిపోయారు. మరొకప్పుడు నాసిక్ నుండి గాడ్గి మహారాజ్ నాసిక్లో వారు నిర్మిస్తున్న విశ్వమందిర్ అనే భవన నిర్మాణానికి కావలసిన నిధులు చేకూరని కారణంగా సాయి ఆశీస్సుల కోసం వచ్చారు. వారిని చూస్తూనే సాయి ఎంతో చెడ్డగా తిట్టారు. గాడ్గి మహారాజ్ అది విని పకపకా నవ్వారు. అప్పుడు సాయి కూడా నవ్వారు. కొద్ది కాలంలోనే తగిన నిధులు వారికి చేకూరాయి. శ్రీ అక్కల్కోట స్వామి 1876లో తమ భక్తులను సాయి దర్శనానికి పంపిన వివరం వెనుకటి అధ్యాయంలో చూశాము. శ్రీసాయికి సమకాలికుడైన సిద్ధపురుషుల్లో ఒకరు దేవ్గావ్ నివాసి అయిన మాధవనాథ్ మహారాజ్. వీరు కూడా చిలిం త్రాగేవారు. ఈయన ఒకసారి షిరిడీ వచ్చి సాయిని దర్శించారు. వారిని చూస్తూనే చిలిం త్రాగడం అలా కాదు, అజ్ఞానమనే పొగాకుకు గురుభక్తి అనే నిప్పును పెట్టి చిలిం పీలిస్తే మనలోని అహంకారం ఆకాశం వలె అనంతమైన పరమాత్మలోకి ఎగసి లీనమవుతుంది అని శ్రీ మాధవనాథ్ చేతిలో పొగాకు నలిపి పెట్టారు సాయి. ఆయన ఎంతో సంతోషంగా సెలవు తీసుకుని వెడుతూ భక్తులతో, సాయి సామాన్య సత్పురుషులు కారు, మహనీయులలోకెల్లా కోహినూర్ వజ్రం వంటివారు అన్నారు. తర్వాత సాయి భక్తుడు రేగే 1923లో మాధవనాథ్ మహారాజ్ను దర్శించినప్పుడు ఆయన, నీవు సాయి దర్బార్లోని వాడవు అని చెప్పి మొదట అతడు సాయిని దర్శించినప్పటి సన్నివేశం వివరంగా వర్ణించి, ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను అన్నారు. పాపక్షయానికి, సద్గురు దర్శనానికి, సద్గురు కృప పొందటానికి శ్రీగురు చరిత్ర సాటిలేని సాధనమని కూసాభావుకు సాయి సూచించారు.
దాని పారాయణ వలన సిద్ధపురుషుడైన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి సాయి సమకాలికులలో ఒకరు. వీరు శ్రీపాదవల్లభ స్వామి జన్మస్థానమైన పిఠాపురం దర్శించి రాజమండ్రిలో కొద్ది కాలం ఉన్నారు. అప్పుడు నాందేడ్ నుండి పుండలీకరావు కొందరు భక్తులతో కలిసి వారిని దర్శించాడు. మాటలలో సాయి ప్రసక్తి రాగానే ఆ స్వామి తల వంచి నమస్కరించి పుండలీకరావుకు ఒక కొబ్బరికాయనిచ్చి, దీనిని నా నమస్కారాలతో పాటు మా అన్నగారైన శ్రీ సాయిబాబాకు సమర్పించు, నన్ను మరువక ప్రేమతో కనిపెట్టి ఉండమని నా తరఫున ప్రార్థించు అన్నారు. నాందేడ్ తిరిగి వచ్చిన నెల రోజులకు పుండలీకరావు తన మిత్రులతో కలిసి షిరిడీకి బయలుదేరి మన్మాడ్లో ఒక కాలువగట్టు చేరాడు. అక్కడ ఆకలి తీర్చుకోవడానికి కారపటుకులు తిన్నారు. అవి మరీ కారంగా ఉండటం వలన ఒక కొబ్బరికాయ కొట్టి అందులో కలుపుకొని తిన్నారు. కానీ తర్వాత వారికి గుర్తొచ్చింది, వారు తినేసినది శ్రీ వాసుదేవానంద స్వామి సాయికి పంపిన కొబ్బరికాయ అని. వారు షిరిడీ చేరగానే, సాయి, నా సోదరుడు పంపిన కొబ్బరికాయ ఏది అని అడిగారు. పుండలీకరావు తన అపరాధం క్షమించమని కోరాడు. ఆ కాయకు బదులుగా మరొక కాయ సమర్పిస్తానన్నాడు. తన సోదరుడు పంపిన కాయకు ఇంకొకటి సాటి కాజాలదని చెప్పి సాయి ఆ భక్తులను క్షమించి ఆశీర్వదించారు. ఆయన శ్రీ వాసుదేవానంద స్వామికి కూడా పూజ్యులే. వారు తమను దర్శించిన సగుణమేరు నాయక్తో, నీవు ఒక గొప్ప దర్బారుకు చెందినవాడువు, ఇక నీకు చెప్పవలసినదేమున్నది అని సాయిని ప్రశంసించారు. పరిపూర్ణుడైన యోగి కోసం అన్వేషిస్తున్న ఉపాసనీ శాస్త్రితో రహూరి నివాసి అయిన శ్రీ కులకర్ణి అను యోగి, మహోన్నతమైన యోగస్థితిలో ఉన్న నిన్ను ఉద్ధరించగల సమర్థుడు శ్రీ షిరిడీ సాయినాథుడే అని ప్రశంసించాడు. షిరిడీ గ్రామస్తులతో గంగగీర్ బాబా, శ్రీ ఆనందనాథ్ మహారాజులు సాయిని గురించి ఎంత ప్రశంసగా చెప్పారో చూశాము. ఠాకూర్ అనే ఉద్యోగికి కన్నడ మహాత్ముడు శ్రీ అప్పా కూడా సాయిని గురించి అలానే చెప్పారు కదా. షిరిడీలో 1 సంవత్సరం నివసించిన శ్రీ మెహర్ బాబా గారు గుప్తావు అనే భక్తునితో, సాయిబాబా ఎంత గొప్పవారో తెలుసుకోవటం నీకు అసాధ్యం, ఆధ్యాత్మిక పూర్ణతే ఆయనగా వెలిసింది. ఆయన సంగతి మీకు తెలిస్తే ఆయన ఈ సృష్టికంతటికి గురువని తెలుస్తుంది అన్నారు. నాగ్పూర్ నివాసి అయిన హజ్రత్ తాజుద్దీన్ బాబా గారి దర్శనానికి ఊటీ వెళ్ళినప్పుడు అతనితో ఆయన, ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీ గురువు షిరిడీలో ఉన్నారు, నీ విషయంలో జోక్యం చేసుకోవడానికి నేనెవణ్ణి, సాధ్యమైనంత త్వరగా అక్కడికి చేరు అన్నారు. తమ దర్శనానికి షిరిడీ రాని సాధు పుంగవులకు కూడా వారి వారి స్వస్థలాలలో శ్రీసాయి తమ దర్శనము అనుగ్రహించేవారు. ఉదాహరణకు 1914లో నాందేడ్ సమీపంలో నివసిస్తున్న దాజీ మహారాజ్ గారిని తోసర్ దర్శించాడు. అప్పుడు ఆయన, నిన్ననే మారుతి రూపంలో సాయిబాబా ఇక్కడికొచ్చారు, అప్పుడు ఉరుము వంటి శబ్దమైంది అన్నారు. మహాసమాధి తర్వాత కూడా శ్రీసాయి మహనీయులందరికీ సామ్రాట్టుగానే కొనసాగుతున్నారు. వారి చరిత్ర, వారు ఆదేశించిన శ్రీగురు చరిత్రలు పారాయణ చేసి వారి కృపకు పాత్రులైన వారికి ఇతర మహనీయుల కృప అవ్యాజంగా లభిస్తుంది. దాసగణు 1918లో నాందేడ్ వద్ద తపస్సు చేస్తున్న ఒక బ్రహ్మచారి దర్శనానికి 3 సార్లు వెళ్ళాడు. ఆయన దర్శనమియలేదు. దాసగణు ఖిన్నుడై వేరొకరి ద్వారా భిక్ష పంపితే ఆయన తీసుకున్నారు. అతడు సంతోషించి ఆయన్ను మరలా దర్శించాడు. ఆయన, నీవు మహనీయుల చరిత్ర వ్రాస్తున్నావు కదా అని అంతకు 6 రోజుల ముందు దాసగణు రాసిన కీర్తనల గురించి చెప్పి వాటిలోని కొన్ని వాక్యాలు యథాతథంగా చెప్పి, నీకు సాయి తమ పాదాల నుండి గంగాజలమిచ్చారు కదా, ఏం చేశావు అన్నారు. దానిని శిరస్సున చల్లుకొన్నాను అన్నాడు దాసగణు. నీవు సద్బ్రాహ్మణుడవని, సాయి ముస్లిం అని, అది తాగితే నీవు అపవిత్రుడవవుతావని తలచావు కదూ, ఎంత అహంకారం!
అన్నారు ఆ బ్రహ్మచారి. అలానే దాసగను ఉస్మానాబాద్ వద్ద నివసించిన ఇస్లాం పూర్కర్ అనే వృద్ధ బ్రాహ్మణుడైన సాధు పుంగవుని దర్శించి, స్తోత్రియుడనైన నేను సాయిని దర్శించవచ్చా అన్నాడు. దర్శించవచ్చు. నేను కూడా వారిని దర్శించి 3 రోజులు వారి సన్నిధిలో ఉన్నాను. ఆయనెంతటి వారో ప్రజలు తెలుసుకోవటం లేదు. ముందు ముందు వారి గొప్పతనము ప్రజలు తెలుసుకుంటారు అన్నారు. దామోదర్ రాస్నే ఇలా రాశాడు: నానాటికి నాకు సాయి ఎడల భక్తి పెరుగుతున్నది. నేను ఇతర మహనీయులను దర్శించినప్పుడు వారిని సాయిబాబా రూపాలుగా తలచి సమర్థ సద్గురు సాయినాథునికి నమస్కారము అనుకొని నమస్కరిస్తాను. నేను 1927లో ఖేడ్గాంవ్ భేట్ వెళ్ళి శ్రీ నారాయణ్ మహారాజ్ గారికి నమస్కరించాను. ఆయన నీ గురువు పరమగురువు, వారు నాకంటే ఎంతో గొప్పవారు. నీవు నా వద్దకు రావడమెందుకు? పూర్వపుణ్యం వలన సాటిలేని గురువుని ఎన్నుకున్నావు. నీవచ్చటికే వెళ్ళు, గమ్యం చేరుతావు అన్నారు. నేను 1927లో జున్నూరు సమీపంలోని సీతారాం ఉత్తరేశ్వర్ అనే క్షేత్రం దర్శించి అక్కడ దేవునికి పువ్వులు సమర్పించి సాయిబాబాకు నమస్కారం అనుకున్నాను. మరుక్షణమే ఆ విగ్రహం నుండి ఒక దివ్యమైన జ్యోతి వెలువడి దాని మధ్యలో సాయిబాబా దర్శనమైంది. అక్కడ నివసిస్తున్న జానకీదాస్ అనే మహనీయుని దర్శించి వారి రూపంలో ఉన్న సాయికి నమస్కరించుకున్నాను. వెంటనే వారు, నీవెంతో గొప్ప మహనీయుని ఆశ్రయించావు. నా వంటి సామాన్య సాధువును దర్శించడమెందుకు? మా వంటి వారమంతా సాయిబాబా పాదాలని ఆశ్రయిస్తాము అన్నారు. జనార్దన్ గల్వంకర్ శ్రీ సాయిబాబాను దర్శించినప్పటికీ ఆయనకు సన్నిహితుడు కాలేదు. కానీ బాబా మహాసమాధి చెందాక అతనికి ఆధ్యాత్మిక జీవితం పట్ల, సాయి పట్ల భక్తి శ్రద్ధలు బలపడ్డాయి. అతడు 1921లో సకుటుంబంగా ప్రయాగ వెళ్ళి అచటి భరద్వాజాశ్రమంలో కూర్చొని తనకెవరైనా మహనీయుల దర్శనము ఆశీస్సులు లభించాలని బాబాను ప్రార్థించాడు. తరువాత ఆశ్రమం విడిచి కొంత దూరం పోయాక ఆ క్షేత్ర దర్శనం చేస్తున్న వ్యక్తి ఒక మహనీయుని అతనికి చూపించాడు. ఆ మహనీయుడు 7 సంవత్సరాలకొకసారి ప్రయాగ వస్తుంటాడని, ఎవరికీ దర్శనమివ్వడని, ఎవరి నుండి దక్షిణ స్వీకరించడని అతడు చెప్పాడు. గల్వంకర్ మనసులో సాయిని స్మరించి ఆ మహనీయుని సమీపించాడు. ఎప్పుడూ ఎవరిని చెంతకు రానియక కసిరి బెదరించి వెళ్ళగొట్టే ఆ మహనీయుడు ఎంతో ప్రేమగా చేయి ఎత్తి ఆశీర్వదించి, రా నాయనా రా అని ఆహ్వానించారు. కుటుంబమంతా అతనికి నమస్కరించుకున్నారు. గల్వంకర్ తన జేబులోనున్న 3 అణాలు దక్షిణగా సమర్పిస్తే ఆయన ఆదరంతో స్వీకరించారు. అలాగే రేగే అను సాయి భక్తుడు హజ్రత్ తాజుద్దీన్ బాబా దర్శనానికి నాగ్పూర్ వెళ్ళాడు. ఆ రోజులలో ఆయన రాజుగారి అంతఃపురంలో నివసిస్తుండడం వల్ల వారి దర్శనం లభించడం ఎంతో కష్టతరమయ్యేది. దానికి తోడు వేలాది జనం రాజభవనానికి ముంగిటనున్న తోటలో వారి దర్శనానికి వేచియున్నారు. నాటి సాయంత్రం 4 గంటలకు రేగే రైలెక్కవలసి ఉండటం వల్ల మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే వారి దర్శనం కోసం వేచి ఉండదలిచాడు. ఆ గడువు కొద్ది నిమిషాలు ఉండగా ఒక భక్తుడొచ్చి రేగేను శ్రీ తాజుద్దీన్ బాబా ప్రత్యేకంగా రమ్మన్నారని చెప్పి దర్శనానికి తీసుకువెళ్ళాడు. రేగే తృప్తిగా వారిని 10 నిమిషాలు దర్శించి వారి ఆశీస్సులను పొందాడు. కొద్ది కాలం తర్వాత శ్రీ శీలలానాథ్ మహారాజ్ ఆ ప్రాంతానికి వచ్చారని తెలిసి రేగే వారిని కూడా దర్శించి వారిని తన ఇంటికి ఆహ్వానించాడు. ఆయన వెంటనే రేగే ఇల్లు చేరి సాయి పటానికి నమస్కరించారు. రేగే సమర్పించిన టీ కొంచెం తాగి కొంచెం ప్రసాదంగా అతనికిచ్చారు. వేరొకప్పుడు సాయి ఖేడా నివాసి అయిన శ్రీ కేశవానందజీని, పూణే నివాసి అయిన హజ్రత్ బాబాజాన్ అనే సిద్ధురాలిని కూడా దర్శించాడు రేగే.
ఆ ఇద్దరు మహాత్ములు అతనిని చూస్తూనే, నీవు సాయిబాబా దర్బారుకు చెందినవాడవు అని ఎంతో ఆదరించారు. గణేష్పురిలో శ్రీ నిత్యానంద స్వామి శిష్యులు, సిద్ధపీఠ స్థాపకులు అయిన శ్రీ ముక్తానంద పరమహంస ఇలా రాశారు: నా సద్గురువైన నిత్యానందులు సాయిబాబా వేరుకారని నా భావం. నేను మన దేశంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము తప్పక షిరిడీ దర్శనం ఒక్కసారైనా చేస్తాను. ప్రపంచ పర్యటన చేసినప్పుడు వేలకు వేలు సాయి పటాలు పంచాను. పూణేలో ఒక కుటుంబం అటు సాయిబాబాకు ఇటు కాకా మహారాజ్కు భక్తులే. ఒకసారి రఘునాథ్ మహారాజ్ గారిని తమ ఇంటికి విచ్చేసి కొద్ది రోజులు అక్కడ ఉండమని కోరారు. కానీ ఆయన అంగీకరించలేదు. అప్పుడు వాళ్ళు సాయిని దర్శిస్తే ఆయన, చింతపడకండి, కాకా మహారాజ్ మీ ఇంటికి వస్తారు, ఒక్కరోజు కాదు 3 రోజులు మీ ఇంట్లో ఉంటారు అని ఆశీర్వదించారు. తర్వాత చిత్రంగా శ్రీ కాకా మహారాజ్ అలానే చేశారు. శ్రీ సాయి ఆజ్ఞ మహనీయులకు కూడా శిరోధార్యమే. శ్రీ మాధవనాథ్ మహారాజ్ ఇండోర్లో ఎందరినో భక్తి మార్గంలో నడిపించిన మహనీయులు. వీరికి బాబా పట్ల ఎంతో భక్తి శ్రద్ధలుండేవి. బాబాసాహెబ్ రేగే ఒకసారి వీరిని దర్శించి తిరిగి పూణే బయలుదేరుతూ ఉంటే ఆయన ఇలా అన్నారు: నీవు మొదట షిరిడీ దర్శించి తర్వాత ఇంటికి వెళ్ళు. ఈ జాబు బాబాకు ఇవ్వు. ఆ జాబులో దేవీ సాక్షాత్కారము మొదలగు ఉన్న ఎన్నో విషయాల గురించి ఆయన రాశారు. రేగే షిరిడీ చేరేసరికి అర్ధరాత్రి అవటం వల్ల సమాధి మందిరం మూసివేశారు. ఏం చెయ్యాలో తోచక అతడా జాబు ఒక కిటికీలో పెట్టి అక్కడే నిలబడ్డాడు. చిత్రంగా అతడు చూస్తుండగానే అతని కళ్ళ ఎదుటి దృశ్యమంతా మారిపోయింది. అతని ఎదుట బాబా సమాధి ఉన్నది. దానిపైనున్న దోమతెర తొలగించబడి ఉన్నది. కుడిపక్కగా తాను, ఎడమవైపు ఒక పెద్ద పులి ఉన్నాయి. మరుక్షణమే కుడివైపు తన బదులు దేవీమూర్తి ఉన్నది. అది చూడగానే మాధవనాథులు జాబులో రాసిన విషయం గుర్తొచ్చింది. దోమతెర లోపల సాయిబాబా చిలింతాగుతూ కూర్చుని ఉన్నారు. ఆయన ఎదుట మాధవనాథులు కూర్చుని విచిత్రమైన పారవస్యంతో అటూ ఇటూ ఊగిపోతున్నారు. ఈ దృశ్యం ఎంతోసేపు కొనసాగింది. అది స్వప్నమేమోనని రేగే శంకించాడు. కానీ చూసుకుంటే మెలకువే. ఆ జాబుతో మాధవనాథులు సూక్ష్మ రూపంలో సాయిని దర్శించారు. సాయి వారి జాబుకు సమాధానంగా దేవీ దర్శనము, తమ సాన్నిధ్యానందము కూడా వారికి ప్రసాదించారు. సాయి భక్త ఎం రంగాచారి ఇలా రాస్తున్నారు: శ్రీ శంభూనాథ్జీ అను సిద్ధపురుషుడు నాతో, ముందు ముందు నీవొక సాటిలేని సిద్ధపురుషుని శరణు పొంది అంతిమ ఘడియ వరకు ఆయనకు అంకితమవుతావు అన్నారు. అలానే 1-2 సంవత్సరాలలో నేను బాబాను ఆశ్రయించాను. తర్వాత 1940లో శ్రీ స్వామి రామదాస్ గారు, నిధిలన్నింటికి నిధి అనదగిన మహాత్ముని ఆశ్రయించావు, ఎన్నడూ ఆయనను విడువకు అన్నారు. అలానే 1959న విజయదశమికి పంపిన సందేశంలో శ్రీ స్వామి శివానంద, షిరిడీ సాయిబాబా అంటే ఆనందసాగరమే, అంతకంటే గొప్పది మరేమున్నది అన్నారు. శ్రీ గణపతి సచ్చిదానంద గారు ఇటీవల నాతో, షిరిడీ సాయిబాబా అంటే దత్తాత్రేయుని అవతారమే అని క్షణం ఆలోచించి, కాదు కాదు, వారు దత్తాత్రేయుడే అన్నారు. కొద్ది సంవత్సరాల క్రిందట మద్రాసులో ఒక మాతాజీని దర్శించాను. అప్పుడు ఆమె ధ్యానంలో ఉన్నారు. పావుగంట తర్వాత ఆమె షిరిడీ సాయిబాబా అని నాకేసి చూసి, త్రేతాయుగంలో వశిష్ఠ మహర్షిగాను, ద్వాపరంలో దత్తాత్రేయుడుగాను అవతరించినది కలియుగంలో షిరిడీ సాయిబాబాగా వచ్చింది. ఇప్పుడు శివ రామ మందిరాలున్నట్లే 1-2 శతాబ్దాలలో ప్రతి గ్రామంలోనూ సాయి మందిరాలు వెలుస్తాయి. అవి మన గ్రామీణ జీవితమంతటికీ కేంద్రాలవుతాయి అన్నారు. ఒకసారి సమాధి చెందిన సిద్ధపురుషులు జ్ఞానం ఇవ్వలేరని విన్నాను. నేను పూణే వెళ్ళినప్పుడు శ్రీ వాసుదేవానంద స్వామి ప్రత్యక్ష శిష్యులైన శ్రీ గుళవణి మహారాజ్ అనే యోగి
సాయిబాబా కా బేటా శ్రీ సాయి విషయం అలా కాదు. ఆయన దత్తావతారమే కాని కేవలం సిద్ధపురుషుడు కారు. సమాధి చెందాక కూడా వారెందరికో శరీరంతో దర్శనమిచ్చి ఉద్ధరిస్తున్నారు. నీవు నడుస్తున్న బాట ఎంతో మంచిది, ఆ మార్గాన్నే పో అన్నారు. కాళహస్తిలో నివసించిన అవధూత గోపాలస్వామి సాయి భగవాన్ హే అన్నారు. సాయి ఇంతటి మహనీయులు కాబట్టే భగవదాదేశంగా ఆ పేరు ఆయనకు సార్థకంగా నిలిచింది. సాయి అంటే మహాత్ములలో శ్రేష్ఠుడు అని బెంగాల్ రాష్ట్రంలో వాడుక. ఆ పేరుకు సర్వానికి అతీతుడు అని అర్థమని శ్రీరామకృష్ణ పరమహంస చెప్పారు. ఒకనాడు పరమహంస తమకు చిలింపీలుస్తున్న మహాత్ముని చిత్రపటం ఒకటి, ధుని నిర్వహించే మహనీయుని పటమొకటి కావాలని కోరి, వాటిని చూడటం వలన తీవ్రమైన భక్తి కలుగుతుంది అన్నారు. ఎప్పుడూ చిలింపీల్చేవారు షేగాం నివాసి శ్రీ గజానన్ మహారాజ్. నిరంతరము ధుని నిర్వహించినది, చిలిం త్రాగినది శ్రీ సాయిబాబా.